సంబంధించిన సినిమా కాదు ఇది. చాలా మంది చాలా డిసప్పాయింట్ చేశాడు మన త్రివిక్రమ్. ఒక 2-3 సినిమాలు మిక్స్ చేసాడని చెప్పాడు. కానీ ఒక రకంగా స్టోరీ పక్కన పెడితే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక రకంగా 1 man షో చేసాడు. కామెడీ టైం బాగుంది. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే డాన్స్ అయితే రూపాడు చాలా బాగుంది. లేదు అసలు అతడు సినిమా ఎంత బాగుంటది. అతడు సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు కూడా ఆ సినిమా 2009 2006లోనే 2009 వచ్చింది. ఇప్పుడు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత మధ్యలో కలేజా వచ్చింది తప్పెట్టాడు. ఇది కూడా నా ఇంచుమించు అలా కనపడుతుంది సినిమా అన్న. సినిమా అయితే 2-3 స్టోరీలు మిక్స్ అయిపోయిందన్న. మహేష్ బాబు కెరీర్ కి సంబంధించి సినిమా కాదు. అజ్ఞాతవాసి ఒకటి ఉంది, అతడు కాదు అజ్ఞాతవాసి ఒకటి ఉంది, అలా వైకుంఠపురం ఉంది, సన్నాసి చచ్చిపోతుంది. అదే బిల్డింగ్లు అదే మనుషులు అదే బోరు కొడతలేదు అన్న. లేదన్న నిజంగా నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. కానీ నాకు నిజంగా మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. కానీ మహేష్ బాబు సినిమాకి తగ్గ సినిమా అనిపిస్తుంది. నిజంగా చాలా డిసప్పాయింట్ చేసాడు. కానీ బాబు కోసం చూడొచ్చు సినిమా. ఇక తిరగలేదు బాబుకి అయితే. ఇప్పుడు ఈ సినిమా ఉన్నా లేకపోతే అది పెద్ద కథ కాదు. సూపర్ కామెడీకి అయితే పేరటం ఎవరు సరిపడే ఎక్స్ట్రాడినరీ కామెడీ బాబు అయితే. ఇందులో కామెడీ పరంగా 1 man షో చేస్తాడు సినిమా. ఒక మదర్ సెంటిమెంట్ సంక్రాంతికి అయితే కంపల్సరీ ఆడుకుంటది ప్రతి ఒక్కరు చూడండి అన్న. త్రివిక్రమ్ గారు తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి ఒక రకంగా మనం చూసుకుంటే ఓకే పర్వాలేదు అని అనిపించింది. కానీ ఇంకా స్టోరీ కోసం మనం మాట్లాడుకోవద్దు. సినిమా స్టోరీ వదిలేసి బాబు కోసం మాట్లాడుకుందాం. బాబు టైమింగ్ కామెడీ టైమింగ్ యాక్షన్ సీన్స్ సినిమా అంతా ఒకటే బాబు. 1 man షో బాబు. ఆ కుర్చీ మడత పెట్టి త్రివిక్రమ్ ఎంగలంటారు అందరూ. ఒక రకంగా చెప్పాలంటే కుర్చీని మడత పెట్టి అన్నది ఉంది కదా. కుర్చీని మడత పెట్టి త్రివిక్రమ్ కొట్టాలని అనుకున్నారు జనాలు. ఎందుకంటే స్టోరీ అలా అయిపోయింది. కానీ బాబు 1 man షో లేదు బాగుంది అంతే. ఎందుకంటే బాబుని తక్కువ చేయండి నేను. థ్యాంక్ యూ. లేదు సినిమా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది కానీ సినిమా బాగానే ఉంది. కామెడీ బాగుంది. కలేజాలో ఉంది సినిమా. అంటే కొంచెం మహేష్ బాబు కామెడీ ఉంది. నెగిటివ్ అంటే కొంచెం డ్రాగ్ ఉంది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో. ఎండ్ లో బాగానే ఉంది. మళ్ళీ ఎనర్జీ బాగుంది. చాలా బాగుంది. లాస్ట్ సినిమాలో పోలిస్తే ఈ సినిమాలో బాగుంది. చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ కొత్తగానే ఉంది. ఓకే డీసెంట్ బాగుంది. మహేష్ బాబు గారు చెప్పి మాస్ డైలాగ్ కామెడీ డైలాగ్స్ అన్ని పండే కామెడీ బాగుంది. కామెడీ చాలా బాగా పండి. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొద్దిగా ఉంది అంతే. రొటీన్ స్టోరీనే కదా అట్లే ఉంటది కానీ పర్లేదు బాగానే ఉంది. చూడొచ్చు. డాన్స్ బాగున్నాయి అన్న. ఫైట్ సరే తీసారు. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి. మహేష్ బాబు 1 man షో అన్న. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది.